బయట వందలు వందలు పెట్టి బటర్ అయితే కొనుక్కుంటున్నారా? అందులో ఏం ప్రిజర్వేటివ్స్ కలుపుతారో మనకు తెలియదు కదా. మెయిన్గా బటర్ అంటే పిల్లలకి యూజ్ చేస్తాం కదా. సో ఇంట్లోనే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో బటర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మీరు మీగడ తీసుకుని వెన్న అయితే చేస్తారు కదా, ఆ వెన్న కొంచెం బౌల్లోకి తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అందులోనే చిటికెడు పసుపు అయితే వేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను, సాల్టెడ్ బటర్ లాగా. చాలా తక్కువ వేసాను, అది కూడా మీరు స్కిప్ చేయాలి. సాల్టెడ్ బటర్ అక్కర్లేదు, నార్మల్ బటర్ చేసుకుంటాము అనుకుంటే మీరు సాల్ట్ అయితే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ విస్క్ చేయండి. నాకు ఇట్లా గట్టిగానే కావాలి అన్నట్టుగా నేను 5 మినిట్స్తో ఆపేసాను. కాదు మీకు బాగా క్రీమీ టెక్స్చర్ కావాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ విస్క్ చేస్తే సరిపోతుంది, క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 3 to 6 months అయితే స్టోర్ అయి ఉంటుంది. మనకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది పోకుండా ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 months వరకు స్టోర్ అయి ఉంటుంది. బయటవి ఎక్స్పైరీ డేట్స్తో